ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు. ఇక సమయంలో ఒక మాటను నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో, ఎఫెషియన్స్ చాప్టర్ 3 verse 20 says, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో మనం చూడగలం. అక్కడ భక్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఒక మాటను అక్కడ చెప్తున్నాడు. ఏమనంటే, మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవుడు. నువ్వు దేని గురించి ప్రార్థిస్తున్నావో నాకైతే తెలియదు, దేని గురించి దేవుని యొక్క సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నావో నాకైతే తెలియదు. కానీ నువ్వు దేని గురించి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చుతున్నావో, దేని గురించి దేవుని యొక్క సన్నిధిలో హన్నావలే విలపిస్తున్నావో, హన్నావలే నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఆయనను బ్రతిమలాడుతున్నావో, వేడుకుంటున్నావో, ఆయన సన్నిధిలో కన్నీటితో కనిపెడుతున్నావో నాకైతే తెలియదు. కానీ దేవుడు, నీవు ఆరాధిస్తున్న దేవుడు, నేను ఆరాధిస్తున్న మన దేవుడైన యెహోవా, ఆయన ఎవరు అని అంటే, ఆయన నీవు నేను అడిగిన వాటికంటే అత్యధికముగా ఆయన చేయ శక్తి కలిగిన దేవుడు. నువ్వు దేనినైతే అడుగుతున్నావో అది చేయడానికి దేవుడు అసమర్థుడు కానే కాదనే సంగతిని మనం గమనించాలి. ఆయన నీవు అడిగే వాటికంటే, నీవు ఊహించే వాటికంటే, నీకు అక్కరగా ఉన్న వాటికంటే అత్యధికముగా దేవుడు నీకు ఇవ్వడానికి ఆయన శక్తివంతుడు, ఆయన సమర్థుడు. ఆయన తన గుప్పిలి విప్పి సకల జీవులను పోషించున్న దేవుడు. ఆయన తన దయగలిగిన హస్తములో నుండి ప్రతీవిని సమృద్ధిగా నీకు ఇవ్వడానికి ఆయన శక్తి కలిగిన దేవుడు. విశ్వసించు, ప్రార్థించు. తగిన సమయంలో దేవుడు ద్వారములను తెరిచే దేవుడు. ఆయన ద్వారములను తెరిచినట్లయితే ఎవడూ కూడా దానిని మూయలేడు. ఆయన ఒక్కసారి నీ జీవితంలో ఆయన ద్వారములను తెరిచినట్లయితే ఎవడూ కూడా దానిని ఆపలేడనే విషయాన్ని నీవు గ్రహించాలి. దేవుడు, నీవు ఆరాధిస్తున్న దేవుడు, మనము సేవించున్న మన దేవుడైన యెహోవా, ఆయన మనము అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఎంతో గొప్పగా ఆయన తన కార్యములు మన జీవితంలో చేయడానికి ఆయన శక్తి కలిగిన దేవుడు. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.